హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే విధంగా ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు మీ ఇంట్లో వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ అడిగినా కానీ చిటికలో ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. ఈ పిండితో మీరు దూది లాంటి మెత్తటి ఇడ్లీ వేసుకోవచ్చు, క్రిస్పీగా అలాగే స్పాంజీగా ఉండే దోశలు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, గుంత పొంగనాలు, బన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, ఇలా ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు, అదేవిధంగా అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఈ బ్యాటర్ కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. పల్చటి అటుకులు వేసుకున్నారంటే వీటిని నానబెట్టినప్పుడు అటుకులు నీళ్ళలో కలిసిపోతాయి అన్నమాట. అందుకని లావుగా ఉండే అటుకులనే వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వీటన్నింటిని కూడా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు, సగ్గు బియ్యం ఇవన్నీ కూడా కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యం మీకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. ఇడ్లీ బియ్యం వేసుకుంటేనే మీకు ఇడ్లీ మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి 1 కప్పు దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఈ బియ్యాన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని కూడా ఈ మినపప్పు, సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అలానే 5-6 గంటల సేపు సపరేట్గా నానబెట్టేసుకోండి. సో ఒక 5 గంటల సేపు బియ్యం నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి. అదేవిధంగా 5 గంటల ముందు నానబెట్టుకున్న మినపగుళ్ళు, సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళు, సగ్గుబియ్యం, అటుకులు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి సరిపడా ఈ పప్పులన్నీ కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా పిండిని ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి అనేది అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 5 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ మనకి రవ్వ వేసినట్లుగానే పర్ఫెక్ట్గా వస్తాయి. అదేవిధంగా బియ్యాన్ని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీరు చక్కగా ఇదే పిండితో క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా చేత్తో మనం పట్టుకొని చూస్తే రవ్వలాగా తగలాలన్నమాట. ఈ విధంగా ఈ బియ్య పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో అయితేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. మీరు కావాలంటే గరిటెతో కూడా కలుపుకోవచ్చు. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే ఈ పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అనేది పులవదనమాట. అందుకని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా, ఎంత చక్కగా పొంగిందో. పిండి ఇలా పులిస్తేనే మనకి అన్ని బ్రేక్ఫాస్ట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా పులిసిన పిండిని గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా పోయి మనకి ఈ ఇడ్లీ అయినా దోశ అయినా కానీ గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడైతే పిండి అవసరమో అప్పుడు కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఈ పిండిని వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనం పచ్చిశనగపప్పు కానీ ఇవేమీ వేయలేదు కాబట్టి పిండి అనేది అస్సలు స్మెల్ రాదనమాట.
అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. వారం రోజుల పాటు పిండి చక్కగా నిలవ ఉంటుంది. సో ఫస్ట్ డే అయితే నేను ఇడ్లీని ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఇడ్లీ కోసం ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని పిండిని కలుపుకోండి. పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇడ్లీ కోసం అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. సో మనకి ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళను బాగా మరిగించుకోండి. ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లకి ఇలా కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసేసుకొని మీకు ఎన్ని ప్లేట్లు ఇడ్లీ కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకోండి. ఇడ్లీ పెట్టేసుకొని బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇడ్లీని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఈ ఇడ్లీ స్టాండ్ని పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీని ఇడ్లీ ప్లేట్లో నుంచి తీసేసుకోండి. చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చాయి ఇడ్లీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీని మీకు నచ్చిన ఏదైనా పల్చటి చట్నీతో సర్వ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా ఈ ఇడ్లీ మీద ఇలా చట్నీ పోసుకొని తినడం అంటే చాలా ఇష్టము. మీలో ఎవరైనా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ బ్యాటర్ తోటి దోశ ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. మీరు ఇదే పిండితో కావాలంటే మెత్తటి దోశలు వేసుకోవచ్చు, అదేవిధంగా క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చు. దోశల పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఇలా టిష్యూ పేపర్తో ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే దోశ మీకు కొంచెం మెత్తగా వస్తుంది. అదే లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే దోశ మీకు చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. మీకు ఎలా కావాలంటే అలా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలన్నా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పునుగుల కోసం మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని కలుపుకోండి. గరిటతో కన్నా కానీ చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి చక్కగా కలుస్తుంది అనమాట. ఇదే పిండిలో మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా జస్ట్ జీలకర్ర వేసుకొని కలుపుకున్నాను. సో పునుగులు వేసుకోవడం కోసం అయితే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు మరీ పలుచగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. నూనె సరిగా వేడవలేదనుకోండి, పునుగులు వేసినప్పుడు ఈ విధంగా పైకి తేలవన్నమాట. అందుకని నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే పునుగులను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సో పునుగులు చూసారా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోండి. పునుగులు చూసారా పై లేయర్ క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితో మీరు కావాలంటే ఊతప్పం వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు, అదేవిధంగా ఇలా బన్ దోశలు కూడా వేసుకోవచ్చు. బన్ దోశ వేసుకోవాలంటే పిండిలోకి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా ఇవన్నీ వేసేసుకొని చక్కగా మనం పోపు వేసుకున్న గిన్నెలో ఈ విధంగా బన్ దోశలు వేసుకోవచ్చు. మీరు ఈ పిండితో చక్కగా ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు. దోశలు అయితే ఎన్ని రకాలైనా సరే వేసుకోవచ్చు. మసాలా దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, సెట్ దోశ, అలాగే ఉల్లిపాయ దోశ, ఇలా ఎన్ని రకాల దోశలైనా సరే ఈ పిండితో వేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే ఇంత యూస్ఫుల్ అయిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.